కూడా అందులో ఒకలాంటి వాడే. ఎటువంటి వాడవుతాడు? అందులో ఒకలాంటి వారి వలె అయితారు. ఎవరి వలె? ఆ సింహం ఎలుగుబంటి దానిలాగా అయితాడు. ఎవరైతారు? ఈ 6 అడుగుల 3 జానల ఎత్తు గల గొలియాతు అయితాడని చెప్తాడన్నట్లు. అంటే ఎవరిని బట్టి చెప్పాడు? ఆయన దావీదు అంటే జీవము గల దేవుడి ప్రజలను తిరస్కరించాడు. మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్నాడు అదే మాట. ఏమని? ఇజ్రాయేలు ప్రజల పక్షంగా ఆ చిన్నవాడు, ఆ ఎర్రవాడు, సుందరివాడు దేవుడి పక్షం నిలబడ్డ వ్యక్తి కాబట్టి జీవం గల దేవుడు నాకున్నాడు, జీవం గల దేవుడు నాకు సహాయము చేస్తాడు, తప్పకుండా మనము గెలుస్తాము, ఎంతటి వాడు కాదు అని అంటున్నాడు. ఒక బాలుడికున్న ధైర్యము వారికి లేకపోయింది. వారు ఆకారంను చూసి భయపడ్డారే తప్ప జీవం గల దేవుడి మాటను బట్టి వారు ధైర్యం తెచ్చుకోలేకపోయారు. ఇక్కడ దావీదు అన్నాడు, ఆయన ఏమంటున్నాడు? ఈ సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. హల్లెలూయా. అంటే ఆ అడవిలో ఉన్న ఎలుగుబంటి సింహం కంటే గొప్పవాడా? అంతటి బలవంతుడా?